ఆ ఇంట్లో ఇలా అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నాన్న. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే గుడికెళ్ళి వచ్చాను అని అనేసరికి చక్రధర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక శ్రీకర్ కూడా పల్లవి మాటలకి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చక్రధర్ అనేసరికి నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి హగ్ చేసుకుంటూ శ్రీకర్ వచ్చాడు. వాడు మన మాటలన్నీ వింటున్నాడు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నకి హింట్ ఇస్తూ ఉంటుంది పల్లవి. అలా ఇచ్చేసరికి అందుకే నీ దగ్గరకు వస్తే నాకు బాధ తగ్గుతుందని వచ్చాను నాన్న అని అంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే ఆ మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వాడు మనల్ని స్పై లాగా నన్ను ఫాలో అవుతున్నట్లుగా ఉన్నాడు డాడీ, కొంచెం వాడి దగ్గర నటించాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఖచ్చితంగా మీ అత్తయ్య వాళ్ళకి ఏది చేయాలంటే అది చేద్దామమ్మా, వాళ్ళకి మంచి కోసం ఏది చేయడానికైనా నేను రెడీ అని అంటూ ఉంటాడు చక్రధర్. వాళ్ళు మంచిగా ఉండాలని గుడికెళ్ళి మొక్కుకొని ఇటు వచ్చాను నాన్న. చాలా నాకు అస్సలు మనశ్శాంతే లేదు. నేను వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను అని అంటేసరికి నిజమేనమ్మా, వాళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి, వాళ్ళ కోసం ఎంతటి దీనికైనా తెగించాలి అని అనేసరికి అలా చూస్తూ ఉంటుంది పల్లవి. అవును నాన్న, నేను వాళ్ళ కోసం ఆ కాలు మీద పడమన్నా పడతాను, ఎవరిని బ్రతిమలాడమన్నా బ్రతిమలాడతాను, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను నాన్న అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సరేనమ్మా, దీనికి ఏదో మంచి పరిష్కారం చూద్దాం, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ ఏదో సానుభూతిగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడేసరికి శ్రీకర్ అయితే వీళ్ళు అలా ఏం కాదు, వదిన తప్పుగా అపార్థం చేసుకుందా ఏంటో అని చెప్పేసి అనేసరికి ఇక చక్రధర్ అయితే నువ్వు ఎక్కువగా కంగారు పడకు అనేది అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే అలా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. శ్రీకర్ వెళ్ళాడా లేదా చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శ్రీకర్ వెళ్ళిపోయాడా లేదా అని పల్లవి చెక్ చేసుకొని చూస్తూ ఉంటుంది. అలా చూసి శ్రీకర్ వెళ్ళిపోయాక వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. శ్రీకర్ నన్ను స్పైలాగా ఫాలో అయ్యి నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటే ఇదంతా జరగడానికి కారణం నువ్వు నేనని వాడికి ఖచ్చితంగా డౌటే వచ్చే ఉంటుంది. వాడి గురించి తక్కువ అంచనా వేయకమ్మా అని చెప్పేసి చక్రధర్ అంటూ ఉంటాడు. వాడిది అసలే లాయర్ బుర్ర. వాడు ఒక విషయాన్ని 4 విధాలుగా ఆలోచిస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఇక అని చెప్పేసి అయితే జాగ్రత్త పడతారు.